తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు బెంచ్ కారుతో రోడ్డుపైన బీభత్సం సృష్టించాడు. నానక్రామ్గూడ వద్ద ఒక కారును ఢీకొట్టి పారిపోతుండగా ఐఐటి జంక్షన్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహులు అతన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడు కారు ఆపకుండా కానిస్టేబుల్ ఢీకొట్టడంతో కారు బ్యానెట్ పైన పడిపోయాడు. ఒక పక్క బ్యానెట్ పైన కానిస్టేబుల్ వేలాడుతున్నా కూడా నిందితుడు అలాగే కారును దాదాపు 800 మీటర్ల వరకు అతివేగంగా తీసుకువెళ్లాడు. దీన్ని గమనించిన తోటి వాహనదారులు కారును అడ్డుకోవడంతో కానిస్టేబుల్ ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడిని నార్సింగికి చెందినటువంటి తరుణ్గా గుర్తించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతడు 160 mg వరకు మద్యం సేవించినట్టుగా తేలింది. నిందితుడిపైన హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు కారును స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఏదేమైనా కూడా మద్యం మత్తులో ఆ వ్యక్తి చేసినటువంటి వీరంగం ఒక్కసారిగా అక్కడ కలకలం రేపింది. అక్కడ ప్రయాణిస్తున్నటువంటి తోటి వాహనదారులను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మనకు ఆ విజువల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. అక్కడ జంక్షన్ ఉంది, అన్ని వాహనాలు ఉన్నాయి, ఎదురుగా పక్కమటి వాహనాలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఆ నిందితుడు కారు నడిపేటువంటి డ్రైవర్ ఎంత దుర్మార్గంగా అక్కడ బ్యానెట్ పైన కానిస్టేబుల్ పడిపోయిన తర్వాత కూడా అతను ఒక రకంగా చంపేటువంటి ప్రయత్నమే చేశాడు. ఆ డ్రైవర్ ఆ కానిస్టేబుల్ని హత్యాయత్న ప్రయత్నమే చేశాడు. అందుకని ఆ సెక్షన్ మీద ఇప్పుడు కేసులు నమోదు చేయడం జరిగింది. కానిస్టేబుల్ ఆపేటువంటి ప్రయత్నం చేస్తే డ్రైవర్ ఆ వాహనాన్ని అతను తప్పించిపోయేటువంటి ప్రయత్నం చేయాలి ఒకవేళ తను ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడితే. కానీ కానిస్టేబుల్ని గుద్దేసి ఆ గుద్దిన తర్వాత కానిస్టేబుల్ బ్యాలెట్ మీద దెబ్బలు తగిలి అక్కడ బ్యానెట్ పైన పడిపోయినప్పుడు కనీసం అక్కడ కారు ఆపి కానిస్టేబుల్ అక్కడ బ్యానెట్ మీద నుంచి పక్కకి తీసి అంబులెన్స్కి ఫోన్ చేయడమో లేకుంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళడమో చేయకుండా ఆ బ్యానెట్ మీద పడ్డటువంటి కానిస్టేబుల్ని అదే రకంగా మూర్ఖంగా వాహనంతో ఇంకా 800 మీటర్ల పాటు అలాగే బ్యానెట్ మీద పడ్డటువంటి కానిస్టేబుల్ని ఆ స్పీడ్ వెహికల్ తోటి తీసుకువెళ్ళాడంటే ఖచ్చితంగా డ్రైవర్ హత్యాయత్నం చేసినట్టుగా పరిగణించాలి. అందుకనే ఆ రకమైనటువంటి కేసుని ఇప్పుడు పోలీసులు నమోదు చేశారు. ఏదేమైనా కూడా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మద్యం మత్తులో ఏ రకమైనటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా మనుషుల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అవసరమైతే చంపేసైనా మేము అక్కడి నుంచి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతోటి డ్రైవర్లు కొంతమంది మద్యం సేవించినటువంటి వ్యక్తులు ఏ రకంగా వాహనాలు నడుపుతున్నారు అనేది మరొకసారి ఈ ఘటన ద్వారా బహిర్గతమైంది. ఏదేమైనా దీని పట్ల పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ఇలాంటి ఘటన పట్ల మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చాలాసార్లు చెప్పినా కౌన్సిలింగ్లు ఇచ్చినా ఇంకా కొంతమంది తమ బుద్ధి మార్చుకోకుండా ఈ రకంగా మద్యం సేవించి వాహనాలు నడపడమే కాకుండా పోలీసులపైనే వాహనాలతోటి ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడడం అయితే చాలా సీరియస్గా చూస్తున్నారు ఈ ఘటనను.